మార్పునకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా సూళ్లూరుపేట మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన అమలు కాని హామీలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన మాట్లాడారు. కరంగా నానా యాగి చేసింది అప్పట్లో యూట్యూబ్లో వాటిలో పెడుతున్నారు. గతంలో దానికి విపరీతమైన పబ్లిసిటీ ఇస్తారు. స్తంభించిపోయింది. ఆ 2 ఏళ్లలో మనం ఒక్కసారి వెనక్కి అందరూ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ 2 ఏళ్ళు కార్యక్రమాన్ని మనం ఈరోజు మొన్నే మన మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేశాం. దాంతోపాటు మరి ఈరోజు ఇండోర్ సమావేశాలు పెట్టుకొని ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. రేపు 12వ తారీఖున మరి నిరసన ర్యాలీ నియోజకవర్గ కేంద్రంలో మరి ర్యాలీలు చేసి ప్రజల దృష్టికి తీసుకుపోవడం, ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం, మరి వెన్నుపోటు గురించి, ఈ ప్రభుత్వం యొక్క నిర్వాహం గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, అన్నింటి గురించి కూడా అందరూ కూడా చక్కగా మాట్లాడారు. మరి కుమార్ గారు అయితే చంద్రబాబు నాయుడు గారిని పైనుంచి కిందాక అంతా వదిలేసాడు. ఆయన మొత్తం అన్ని విషయాలు ఆయన స్వభావం మొత్తం చెప్పారు. అయితే కుమార్ గారు కూడా చెప్తున్నా, ఇందాక చెప్పారు ఆయన గ్లోబల్ ప్రచారాలు ఉండేటివని మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి ఎందుకు ఆయన గ్లోబల్ ప్రచారాలు చేస్తామని. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తర్వాత ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో కూడా ఇప్పుడు గ్లోబల్ ప్రచారం అని ఏ విధంగా చెప్పుకుంటున్నామో ఆ గ్లోబల్ ప్రచారం పోయి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చెప్పొద్దురా అంటారు. అది ఖచ్చితంగా ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. అది తథ్యం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మోసాలకి, వారి అబద్ధాలకి దానికి హద్దే ఉండదు. ఆకాశమే హద్దు ఆయనకి. ఎలాంటి భయము లేదు, జంకు లేదు. ప్రజలన్నా మరి ఎందుకు ఆయనకి ఈ సమాజం పట్ల కానీ, ప్రజల పట్ల కానీ ఎవరిని చూసినా కూడా మనం ఈ తప్పు చెప్తున్నాము, ఇది భవిష్యత్తులో ప్రజలు మనల్ని ఏసరించుకుంటారేమో, అసహించుకుంటారేమో అనే భావన ఎలాంటి లేదు. తన స్వార్థానికి, తన ఎదుగుదలకి, తన యొక్క అధికార దాకానికి ఖచ్చితంగా ఏది చెప్పాలంటే అది చెప్పేస్తారు. అంటే ఆయన మనసులో అనుకుంటాడు, ఆయన మనం చెప్పేది ఏం చేయం కదా అని. అందుకని ఏమని చెప్తాడు, ఆ చెప్పించి నమ్మించే దాంట్లో ఆయన సిద్ధహస్తుడు. ఆయన్ని మించిన ఎవరు కూడా ఈ ప్రపంచంలోనే లేరు. మనం 2024 ఎన్నికలకు ముందు మనం చూసాం. మరి సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, అనేక కార్యక్రమాలు చెప్పారు. ఆయన వీటన్నిటిని అధికారంలోకి వస్తే నెరవేరుస్తారని చెప్పారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారేమో అప్పులు చేశారు. ఆ రోజు చేసింది 3.5 లక్షల కోట్లు. వాళ్ళే చెప్పారు, అసెంబ్లీ సాక్షి చెప్పారు, కేంద్ర ప్రభుత్వంలో మన వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పే 3,50,000 కోట్లు ఎంత చేశారు అంతే. అయితే 10 లక్షలు అన్నారు, 15 లక్షలు అన్నారు, 12 లక్షలు అన్నారు, ఏదేదో చెప్పారు. ఇక్కడ చూడాల్సింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు 3.5 లక్షల కోట్లు అప్పు చేస్తే 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు ఇచ్చారు. ఎందుకంటే ప్రజలకి చెప్పారు ఆయన. ఎన్నికలకు ముందు తన యొక్క పాదయాత్రలో ప్రజల యొక్క జీవన విధానం చూశారు. ఈ రాష్ట్రంలో ప్రజలకి ఏం కావాలి, ఈ ప్రజల యొక్క జీవన విధానంలో మార్పు రావాలి, వాళ్ళ ఎదుగుదలలు కావాలి, వాళ్ళలో మంచి గొప్ప ఎదుగుదల కావాలని ఆశపడ్డారు. కాబట్టి ప్రజలకు చెప్పారు ఆయన, మీకు ఈ కార్యక్రమాలు చేస్తే, నవరత్న కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా మీ జీవితాల్లో మార్పు వస్తుంది, ఒక మంచి మార్పు. అది కూడా చెప్పారు ఆయన. ఈ రోజు కన్నా రేపటికి మనం కొంత మంచి మెరుగైన జీవితాన్ని, మెరుగైన పాలనని, మెరుగైన వ్యవహారాన్ని నడిపితే అది మనకు మంచి జరిగినట్టు, వాళ్ళ మార్పులు వచ్చేటట్టు. రేపటికన్నా ఎల్లుండి బాగుండాలి, ఎల్లుండి కన్నా మర్నాడు బాగుండాలి. అయితే అందుకే ఆలోచన చేసి నవరత్నాలు చెప్తే, నవరత్నాల్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇందాక కుమార్ గారు చెప్పారు, మరి కోవిడ్ వచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేసినప్పటికీ, ఈ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాట తప్పకూడదనే ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు కూడా
నెరవేర్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. ఏ కార్యక్రమం కూడా చెప్పలేదు. ఏదో ఒక విధంగా నెల నెల ప్రజలకి ఏదో ఒక రూపంలో ఆర్థికంగా ప్రభుత్వాన్ని నుంచి ఒక సహాయం అందేది. ఏదో ఒక స్కీమ్ చెప్పిన మాట ప్రకారం ఇచ్చేవాళ్ళు. ఖచ్చితంగా ఏదైతే మంచి కార్యక్రమాలు చేశారో ఆ కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్రంలో చాలామంది మహిళలు, విద్యార్థులు, రైతులు అందరూ కూడా వాళ్ళ జీవన విధానంలో మార్పు వచ్చింది. వాళ్ళకి గొప్పగా ఎదిగారు. కార్యక్రమం చూసాం. అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇంతకన్నా గొప్పగా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలకన్నీ కూడా మెరుగైన కార్యక్రమాలు ఇస్తాను, ఆయనకన్నా ఎక్కువ ఇస్తానని చెప్పారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఇది 3వ ముఖ్యమంత్రి అవ్వడం. 4సారా? ఇది 4వసారి ముఖ్యమంత్రి అవుతున్నారు. అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకైనా సరే ఈ పలానా పథకం, ఈ సంక్షేమ కార్యక్రమం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని నేను మొదలుపెట్టాను, నా ఆలోచన ప్రకారం ఈ కార్యక్రమాన్ని జరిపించానని చెప్పండి. ఈవెన్ మేనిఫెస్టో అయినా సరే కాపీ కొట్టడం తప్ప ఆయన సొంతంగా ఆలోచన లేదు. ఎవరైనా చేసినట్టువి దానికి మసిబూసి మారేడుకాయ చేసి మోసం చేసేది తప్ప తన మస్తకంలో, తన మైండ్లో, తన బుద్ధి ప్రకారం ఇది చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది చేసిన కార్యక్రమం ఒకటి ఉందా? లేదు. ఎన్నికలకు ముందు కూడా చేయూత కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మహిళల విషయంలో చేయూత కార్యక్రమం ద్వారా 18,750 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చారు. వాళ్ళని ఉన్నతమైన ఇస్తే దానికి ఒక పేరు మార్చారు. ఆయన శ్రీనిధి, ఆడబిడ్డ నిధి, ఆడబిడ్డ నిధి అని ఒక పేరు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారి చేయూత కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న మహిళకి 18,750 రూపాయలు ఇచ్చి వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానికి, వాళ్ళని ఆర్థికంగా స్థిరపడడానికి ఏర్పాటు ఆయన చేసి 5 సంవత్సరాలు నెరవేరిస్తే ఎన్నికలకు ముందున ఇదే చేయూత కార్యక్రమాన్ని పేరు మార్చి ఆ శ్రీని ఆడబిడ్డ నిధి అని పెట్టి నెలలా 15,000, నెలలా 15,000 అంటే సంవత్సరానికి ఎంత వస్తుంది? 18,000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుందంత 18,750 రూపాయలు ఇచ్చి దాంతోపాటు మళ్ళీ 37,250 రూపాయలు బ్యాంక్ ధరనో, బ్యాంక్ లింకేజ్ ధరనో ఇచ్చి 50,000 రూపాయలతో వాళ్ళు చిన్న గేదెనో, 4 గొర్రెలనో, లేదంటే ఒక చిల్లరంగడో ఇంకొకటి పెట్టుకొని ఆర్థికంగా స్థిరపడడానికి బాటలు వేశారు ఆయన. అయితే అయినా వీళ్ళు ప్రజలు బాగుపడాలని లేదు, ప్రజల్లో జీవితాల్లో మార్పు రావాలని ఆయన కోరిక లేదు. అందుకనే నెల నెల మీకు 1,500 ఇస్తాను, మరి మీరు ఖర్చు పెట్టుకోండి అన్నట్టుగా ఆ కార్యక్రమాన్ని చెప్పి ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఒక్కరికంటే ఒక్క ఆడబిడ్డకైనా, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఇస్తారంటే, నేను 18 సంవత్సరాలు నేను ప్రతి మహిళకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని నమ్మబలికి ఈ రోజుకి ఒక్కరికైనా ఒక్క రూపాయి అయినా ఇచ్చాడని అంటున్నా. ఈ రోజుకి ఏ ఆడబిడ్డకు కూడా, ఏ మహిళకి కూడా మరి 1,500 రూపాయలు ఇచ్చిన దాఖలాలు లేవు. మరి నాకే చెప్పారు స్కూల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇందాక దీపమ్మ చెప్పింది స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి. గతంలో స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయంటే ముందుగానే బ్యాగ్స్ కాడ నుంచి, బోట్ల కాడ నుంచి, పెన్నుల కాడ నుంచి, పెన్సిల్ కాడ నుంచి, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, అన్ని టెక్స్ట్ బుక్స్ మొత్తం స్కూల్లో ఉండేవి. పిల్లలు బ్రహ్మాండంగా చదువుకునే వాళ్ళు, బ్రహ్మాండంగా చేశారు స్కూల్స్. ఈరోజు ఆ స్కూల్స్ నిర్వీర్యం అయిపోయినాయి. స్కూల్స్ పట్టుకునే వాళ్ళే. ఇందాక కుమార్ గారు చెప్పినట్టు ఆయనేమో విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారేమో, ఆయన ఎప్పుడు విద్యాశాఖ గురించి ఆలోచన చేయరు. ఆయన ఇండస్ట్రీస్ గురించి చూస్తారు. అంటే రేపు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే ఆ పరిశ్రమల మంత్రి మీద నెపం దోసి వాళ్ళని జైలుకి పంపించేదానికి ఈయన పక్క నుండి మొత్తం నడిపించేది ఈయన.
మొత్తం దండుకునేది ఈయన, మొత్తం వ్యవహారం నడిపించేది ఈయన. ఏం చెప్తారు? నా ఇష్టం, ఎవరికైనా 99 పైసలకు కాదు, రూపాయి 1 పైసా కూడా ఇచ్చేస్తారు భూమి అంటాడు. అంటే వీళ్ళు ఆయన చిన్న ఆయన సముచితమైనట్టు, వీళ్ళ తాతగా జాగీర్ అయినట్టు ఈ రాష్ట్రం యొక్క సంపదని, ప్రజల యొక్క భూమిని తనకు కావాల్సిన వాళ్ళకి, కమిషన్లు ఇచ్చిన వాళ్ళకి ఉద్ధరంగా ఇచ్చేసే కార్యక్రమం చేస్తే మరి నిర్భయంగా చెప్తారు ఆయన. మరి ఈరోజు స్కూల్స్ అపరిస్తున్నాయి, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఈ రోజుకి ఒక్క నిరుద్యోగకైనా 3000 రూపాయలు ఇచ్చారు అంటున్నారు. మరి ఇవాళ మరి మేనిఫెస్టోలో కూడా పక్కన వాళ్ళని చూసి పెట్టాడు, ఉచిత బస్సు కావచ్చు, ఫ్రీ 3 సిలిండర్లు కావచ్చు, 4 సిలిండర్లు కావచ్చు, సంవత్సరానికి 4 సిలిండర్లు కావచ్చు. ఇవన్నీ తన సొంతంగా వచ్చినట్టు కాదు, ఆ పక్కన తమిళనాడులోనో, ఆ కర్ణాటకలోనో, మరి తెలంగాణలో ఆ ఎన్నికల్లో వాళ్ళు ఇస్తే వాళ్ళు హామీలు ఇచ్చి వాళ్ళు నెరవేర్చారు కూడా. అయితే ఈయన రోజు హామీలు ఇచ్చాడు, వాళ్ళని చూసి కాపీ కొట్టి మేనిఫెస్టోలో పెట్టాడు. ఈ రోజుకి అతి లేదు గతి లేదు. సూపర్ 6 ఈ రోజుకి అమలు చేయాల. అయితే సూపర్ 6 సూపర్ సక్సెస్ అని మరి పేపర్లో యాడ్లు ఇస్తారు, టీవీలో యాడ్లు ఇస్తారు. ఇది కూడా ప్రజాధనమే. అబద్ధాలు చేయకుండానే మనం సిగ్గుపడతాం. మనం ఈ పని చేయకుండా నేను ఈ పని చేశాను చెప్పడానికి సామాన్యుడు కూడా సిగ్గుపడతాడు. అయితే చంద్రబాబు నాయుడు గారు సిగ్గులేదని చెప్పుకుంటాడు, వినేవాళ్ళు వింటారు, వినేవాళ్ళు పోతారు. ఎంత నీచమైన మనస్తత్వం అంటే, గ్యాస్లో వంట చేసుకునేది చంద్రబాబు నాయుడు గారు నేర్పించారు. ఎందుకన్నా సిగ్గుమాలతనం అనుకుంటుందా? గ్యాస్ ఎప్పటి నుంచి పడుతున్నారు? మరి ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి గ్యాస్లో ఎట్ట వంట చేసుకోవాలనో మహిళలు నేర్పించాడు ఆయన. అంత అబద్ధం చెప్పగలడు ఆయన, అంత అబద్ధం చెప్పగలరు. ఈ రోజుకి ఒక కార్యక్రమం చూసాం, ఈ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాం. ఈ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టే ఈ ప్రభుత్వం ఏర్పడుతుందా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దౌర్జన్యాలు, దోపిడీలు, ఇసుక దందాలు, గ్రావెల్ దందాలు, మరి అడిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టడం, దొంగ కేసులు పెట్టడం, ఇరికించి జైలుకి పంపించడం, మానమగాలు చేయడం, మర్డర్లు చేయడం, ఇదే తంతు. వ్యవస్థల్ని, పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసేశారు. వాళ్ళు జేబు సంస్థగా మార్చుకున్నారు. పోలీసు వ్యవస్థని అడ్డు పెట్టుకొని అనేక దుర్మార్గమైన కేసులు పెట్టడం, మాట్లాడిన వాళ్ళందరి మీద కేసులు పెడతారు, మాట్లాడిన అందరి మీద కేసులు పెట్టడం, ఇబ్బంది పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఈ పోర్టల్ చూస్తే అర్థమవుతుంది. మరి ఇచ్చినట్టే కూడా రైతు భరోసా మనం ఇచ్చాం. రైతు భరోసా 14,000 రూపాయలు మనం ఇచ్చాం రైతుకి. మరి దాన్ని ఏదో రైతు ఇది ఒక పథకం పెట్టడానికి మనం రైతు భరోసా ఇస్తే ఆయన మార్చాడు. అన్నదాత సుఖీభావ అనేది ఒక పెట్టాడు. 20,000 ఇస్తున్నారు. మనం 14,000 సంవత్సరం ఇచ్చేవాళ్ళు. పోరాటం చేయాల్సిందే. ప్రజలకి మనం పోరాటం చేస్తే, రైతు పోరు మనం పెడితే అది కూడా ఇచ్చారు వాళ్ళకి. విద్యార్థి పోరు మనం పెడితే మరి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితి. మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మెడికల్ కాలేజీలో కాదు, వాళ్ళకి విద్య కూడా వస్తుంది. మరి హాస్పిటల్స్ వస్తాయి, బోధన ఆసుపత్రులు వస్తే మంచి వైద్యం అంతుంది. ఈరోజు వైద్యం మరి హాస్పిటల్ పోతే మందులు లేని పరిస్థితి, సక్రమంగా డాక్టర్లు లేని పరిస్థితి, మందులు బయట కొనుక్కోమంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ పెట్టారు. ఉదాహరణ కిడ్నీ సెంటర్, హాస్పిటల్స్ ఇన్ని చేస్తే, మరి మన వాళ్ళు చెప్పినట్టుగా మనం అనేక కార్యక్రమాలు చేస్తే మనం చెప్పుకోలేకపోయాం. చేయని కార్యక్రమాలు కూడా వాళ్ళు చేసినట్టుగా భ్రమ కల్పిస్తూ ఉన్నారు. ఈరోజు ఎన్నికల ముందు ఏం చెప్పారు ఆయన? సంపద సృష్టిస్తాను, అప్పుదేను, సంపద సృష్టించి ప్రజలకు ఇస్తానని చెప్పారు. అది నాకు బాగా తెలుసు, నేను తెలియగలని చెప్పి ఈ సంపద సృష్టి ఏమైందో చెప్పాలి. అది మాట్లాడాడు. తెచ్చిన అప్పుల్ని మనం అంటారు. ఎమ్మెల్యేల కాడ నుంచి, చంద్రబాబు నాయుడు కాడ నుంచి, నాయకుల దాకా జగన్మోహన్ గారు ఆర్థిక విధ్వంసం చేశారు, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు, శ్రీలంక చేసేస్తాడు, ఇంకోటి చేస్తారు. అయితే వీళ్ళు 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలనే ఇంచుమించు సుమారు 4 లక్షల 5 లక్షల కోట్లు ఇచ్చేశారు.
ఏమన్నా ప్రజలకు ₹1 ఇచ్చారంటే ₹1 కూడా ఇవ్వలేదు. కనీసం పెన్షన్ కూడా సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు. ఒక్క పెన్షన్ కూడా ఈరోజు కొత్తగా పెన్షన్ ఇచ్చలేదు. పెన్షన్లు ఇవ్వట్లేదు. అంతా ఎక్కడ పోతున్నాయి ఈ డబ్బంటే రాజధాని నిర్మాణం పేరుతో 4,000, 5,000 అవ్వాల్సిన కార్యక్రమాన్ని స్క్వేర్ ఫీట్స్కి 4,000, 5,000 అయితే దాన్ని 20,000 నుంచి 25,000 చేసి వాళ్ళకి మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి కాంట్రాక్టర్లకి వాళ్ళకు సంబంధించిన కాంట్రాక్టర్లు ఇచ్చి కట్టబెట్టి మొబిలైజేషన్ అడ్వాన్స్ 10% ఇచ్చి ఆ 10% దొడ్డిదారిన వీళ్ళు జోబులు వేసుకొని ఈరోజు ఆ రాజధాని కూడా రేపు అమరావతి అనేది భ్రమరావతే, ఏమీ చేసే పరిస్థితి లేదు. దానికి అక్కడ నీళ్ళు వర్షం వస్తే వందల కోట్ల రూపాయలు పెట్టి నీళ్ళు తోడి పైకి పోయాల్సిన పరిస్థితి. ఇలాంటి దౌర్భాగ్యం ఈ ప్రపంచంలోని ఏ రాజధాని కూడా రాదు. ఒకవేళ అది రాజధాని అయినా కూడా ఇలాంటి రాజధాని ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు. వర్షం వస్తే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్లు ఎత్తిపోసుకునే అవసరం ఏ రాజధాని కూడా ఉండదు. అలాంటి దగ్గర చేస్తారు. పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది, ఇంకొక ఎయిర్పోర్ట్ కావాలి, 5,000 ఎకరాలు 10,000 ఎకరాలు కావాలి. అంటే దోపిడీ తప్ప దోపిడీ చేస్తానికి ఏం చేయాలనో అన్ని చేస్తారు. మరి ఈ కార్యక్రమాలన్నీ మనం కూడా గమ్ముంటే సరిపోదు. మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ ప్రజా యొక్క మేలుని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు మనం ఉద్యమించకపోతే, ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపెట్టకపోతే, ఎప్పటికప్పుడు మనం కట్టడి చేసే ప్రయత్నం చేయకపోతే ఇంకా విచ్చలబెడితనం పెరిగిపోయి ఈ రాష్ట్రం సర్వనాశనం చేసేదానికి, ఈ రాష్ట్రాన్ని అప్పులు ఉప్పులు నెట్టేసేదానికి చంద్రబాబు నాయుడుకి అంకల బదులై ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడరు అనుకో, ఆయన ప్యాకేజ్ దానికి వస్తారు, ఆయన ఏం మాట్లాడు, డబ్బులు ఇస్తారు. డబ్బులు వచ్చిందా నెల ఉద్యోగస్తులకు జీతం పనిచేస్తే చెప్పిన ఒక జీతం వస్తే చాలనుకుని కొంతమంది ఉద్యోగాలు ఇస్తే ఉంటారు. ఆయనకి నెల ప్యాకేజ్ వస్తే చాలు, ఇంకేం వద్దు. ఆయన విజయవాడలో ఉన్నాడా, వారంలో 3 సార్లు హైదరాబాద్ పోయాడా, మళ్ళీ వచ్చారా స్పెషల్ ఫ్లైట్లో, అది కూడా మన డబ్బుతో. అసలు అడుగుతున్నా, అసలు చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్కి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ హైదరాబాద్లో ఏం పడింది? మన రాష్ట్రం ఎక్కడ ఉంది? మన రాష్ట్రాన్ని రాజధాని ఇక్కడ ఉన్నది. ఇక్కడ పాలన చేసేవాళ్ళు వీకెండ్లో మీరు హైదరాబాద్కి ఎందుకు పోతున్నారు? ఇక్కడ సంపాదించిన అక్రమ సంపాదని హైదరాబాద్ చేర్చి హైదరాబాద్ నుంచి దొడ్డిదారిన ఇతర దేశాలు పంపిస్తే తప్ప మీకు హైదరాబాద్ ఏం పడింది? వారము హైదరాబాద్లో ప్రజాధనాన్ని వెచ్చించి ఏమి చేయనాటికి ఏమి ఎలగబెట్టదా పోతున్నారు. మరి రాష్ట్రంలో ఇంత జరుగుతా ఉంది, అన్యాయం జరుగుతూ ఉంది, అక్రమాలు జరుగుతున్నాయి, పాలన గాడికి పోయింది, పాలన తప్పిపోయింది. దీనన్నిటికీ మనం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరి సహకారంతో ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మరి మీరు రేపు పండుదారిని కూడా మరి సూలూరుపేట, నాయుడుపేట అనేది నిర్ణయించలా. రేపు ఇప్పుడు అందరితో నాయకులందరితో మాట్లాడి ఎక్కడ ర్యాలీ చేస్తామో నిర్ణయిస్తాం. దానికి ర్యాలీకి కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి. ఇప్పుడు వచ్చినలే కాకుండా ప్రతి గ్రామా నుంచి కనీసం అందరూ కూడా నాయకుడు, కార్యకర్తలు అందరూ కలిసి వచ్చి మరి ప్రజల యొక్క నిరసనని ఆ ద్వారా చంద్రబాబు నాయుడికి తెచ్చడానికి మనం అందరం ప్రయత్నం చేయాలి. మరి ఇందాక నుంచి చాలామంది నా గురించి కూడా మాట్లాడారు. మరి సంజయ్ గారు మెత్తగా స్వభావంతో ఉండడం వల్ల మనం కూడా ఇబ్బంది, వాస్తవమే. మనం కూడా చూస్తూ ఉంటాం, కాలానుగుణంగా మార్పులు అందరిలో వస్తాయి. మరి గతంలో మన నాయకులు కానీ, మన నాయకుడిని చూసి నేను కావచ్చు, మనం అందరూ కావాలనుకున్నాం, అందరికీ మేలు చేశాం. మరి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు మన నాయకుడు చెప్పారు, ఇబ్బంది పెట్టలేదు. మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన రోజే చెప్పేశారు, మా నాయకుడు చెప్తేనే చేయాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సచివాలయం మెట్లెక్కితే మీరు తన్ని తోసేయండి, పని చేయదని. సచివాలయం కట్టిన మనం సిగ్గుండవు వాళ్ళు చెప్పేవాళ్ళకి. సచివాలయాలు కడితే చంద్రబాబు నాయుడు గారేమో సచివాలయాలు ఎందుకు కట్టాలి, ఏం మీరు ఎవరు చూపని కట్టారు, ఎవరిని అడిగి కట్టారు. ఈరోజు అదే సచివాలయాలతో మీరు ఉపయోగించుకొని పాలన సాగిస్తాను లేదా? సచివాలయ వ్యవస్థ అనేది ఒక అద్భుతమైన వ్యవస్థ. ఈ దేశంలో చాలామంది ప్రశంసించారు. సచివాలయ వ్యవస్థ గ్రామాల్లో ప్రజలకు మేలు చేసింది, ఈ రోజుకి మేలు చేస్తూ ఉంది. మీరు
దాన్ని కూడా కుదించేశారు కాబట్టి అరకొరగా జరుగుతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ బ్రహ్మాండంగా పనిచేశాయి. ఈ రాష్ట్రంలో కోవిడ్ని అత్యంత త్వరగా తరిమి కొట్టామంటే దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సచివాలయ వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటరీ వ్యవస్థ. ఇది ఎవరైనా చెప్తారు. జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన పథకాలు, అందుకే ప్రజలు ఇబ్బంది పడలా. ఈ నాయకులను చంద్రబాబు నాయుడు కాడి నుంచి నాయకుల వరకు కుమార్ గారు చెప్పినట్టు కోవిడ్ అప్పుడు ఎక్కడున్నా కూడా తెలియదు. అందరూ హైదరాబాద్ దాక్కున్నారు, పోయి ఇళ్లలో ముసుగేసుకున్నారు, తలుపులు వేసుకున్నారు. ఎక్కడ గాలి వస్తే ఆ గాలి ద్వారా కోవిడ్ వస్తుందేమని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాక్షేత్రంలో ఉన్నారు, ప్రజల మధ్యలో ఉన్నారు. మన నాయకుడు ధైర్యంగా చెప్పారు, పారాసెటమాల్ వేసుకొని మీరు పోండి ప్రజల దగ్గరికి, ఇబ్బంది లేదని. మనం అందరం అదే చేశాం. మరి ఈరోజు కూడా బ్రహ్మాండం. అయితే ప్రజలు జరుగుతూ ఉంటుంది. ఇందాక హరన్ చెప్పినట్టు పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. చంద్రబాబు నాయుడు గారు అవిగానే హామీలు ఇచ్చేస్తారు కాబట్టి చేసేస్తాడేమో. ఇంకా ముసలి వయసుకు వచ్చారు, కాటికి కాలు జరిపే టైంలో అయినా చేస్తారేమో అని ఒక నమ్మకం, ఒక అపోహ వాళ్ళకి. చంద్రబాబు నాయుడు ఇప్పటిదాకా చెప్పింది ఏది చేయలేదు, కానీ వయసు మెరిపోయింది, చివరి రోజులన్నా మంచి చేస్తారేమో, చెప్పింది చేస్తారేమని ఒక నమ్మకంతో చేశారు ఆయన. అది ఈరోజు తెలుసుకున్నాడు. అంటే పుట్టుకతో వచ్చింది అది చెప్తారు, పుట్టుకతో పోతుందని. అప్పుడు దాకా పోదని ఆయనకి పెట్టే మనసే లేదు, ప్రజలకి మంచి చేయాలని మనసే లేదు, కాబట్టి చేసే పరిస్థితి లేదు. మరి నేను కూడా ఈరోజు చూస్తా ఉన్నా, పోయినసారి 5 ఏళ్ళు మన అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇబ్బంది పెట్టదన్న, మనం కూడా ఎవరికి ఇబ్బంది పెట్టలా, ఏ టీడీపీ వాళ్ళకి ఇబ్బంది పెట్టలా, ఎవరికి పెన్షన్ ఇవ్వదని కానీ, ఈ చేయూత ఇవ్వదని కానీ, ఈ ఆశ్రయ ఇవ్వదని కానీ ఏమి చెప్పలేదు, అన్నీ చేశారు.